నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లాకు గంజాయి సరఫరా చేసే ఓ ముఠా అరెస్ట్. ఒరిస్సా రాష్ట్రంతో పాటు ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు గంజాయి సరఫరా చేసే ఓ ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తూ విక్రయిస్తున్న 14 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 34 కేజీల గంజాయిని, ఓ ఆటో, 3 బైకులు, 11 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులతో ఓ మహిళతో పాటు 2 వృద్ధులు ఉన్నారన్నారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి సరఫరా చేసే 3 బడా స్మగ్లర్లను గుర్తించామని, ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 1 మంత్ నుండి మనకి రాయచోటి, మదనపల్లి అండ్ మిగతా పరిసర ప్రాంతాల్లో గంజాయి కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందని రాబడుతున్న సమాచారం మేరకు వివిధ డెకాయ్ ఆపరేషన్స్ మరియు సమాచారం పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మనకి ఫలితం వచ్చిందండి. ఈరోజు మార్నింగ్ మన రాయచోటి పోలీస్ వారు ఈ కలకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ గాంజా ర్యాకెట్ని బస్ట్ చేశారు. దానిలో మనకి 14 మెంబర్స్ ఈ గంజాయి ఎవరైతే ప్యాకెట్స్ పట్టుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే సమయంలో మన పోలీస్ వారు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారు 34 కేజీలు గంజాయి మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ఆటో, 3 బైక్స్ అండ్ 12 సెల్ ఫోన్స్ కూడా మనం ఇందులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మోడస్ ఆపరెండి వచ్చి మనకి ఈ కలకడ అండ్ రాయచోటిలో ఒక ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఉన్నాడు, కింగ్ పిన్. అతని దగ్గర ఉన్న అనుచరుల్ని ఒడిస్సా పంపించి, లేదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పంపించి, అక్కడి నుండి ఫర్దర్ ఒడిస్సా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్, గాంజా సప్లయర్స్ ద్వారా గంజాయిని అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్, చిన్నమన్యం కావచ్చు, కలకడ, రాయచోటి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆ పెడ్లర్స్కి పంచి అక్కడి నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ కింద 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద ఈ గంజాయి అంతని వివిధ ఏరియాల్లో సరఫరా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ని మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అందులో కన్జ్యూమర్స్ని కడప డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి కూడా అరౌండ్ 20 to 30 years ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను కౌన్సిలింగ్ చేసాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. కడప డిఅడిక్షన్ సెంటర్కి వాళ్ళని పంపించి ఈ గంజాయి మొత్తం నుండి కంప్లీట్గా బయటకు వచ్చేలాగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 14 మందితో పాటు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఈ ఒడిస్సాలో సప్లయర్స్ డీటెయిల్స్ కూడా మనకి రావడం జరిగింది. అతన్ని కూడా అప్రిహెండ్ చేయడానికి మనం ఒక సెపరేట్ టీం కాన్స్టిట్యూట్ చేసి ఈ నెక్స్ట్ 1 week 10 daysలో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా పెడ్లర్స్ అందరికీ కూడా 3 members ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ గంజాయి మత్తు అనేది చాలా ఎడిక్టింగ్ ఉంటుంది. కంప్లీట్గా మైండ్ అనేది కంట్రోల్ పోతుంది, సెన్సెస్లో లేకుండా ఉంటారు. అండ్ అలా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది వాళ్ళ కంట్రోల్ ఉండదు. అండ్ ఆ సమయంలో వాళ్ళు చాలా అఫెన్సెస్ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, లేదంటే యాక్సిడెంట్స్ కానీ వాటికి పాల్పడడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో అందరూ కూడాను గంజాయికి దూరంగా ఉండండి. అండ్ నెంబర్ 2, ఇప్పటి నుండి కూడా ప్రీవియస్గా ఎవరైతే ఈ గంజాయి అఫెన్సెస్ చేశారో, లేదంటే మా పోలీస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఎవరెవరైతే ఈ పెడ్లింగ్ చేస్తున్నారో, కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడాను
తరో వాచ్ పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది అండ్ డికోయ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర కూడాను కొన్ని చోట్ల గంజాయి అనేది కన్జ్యూమ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం